సంవత్సరానికి 50,000 రూపాయలు. ఇందులోనే మీరు కష్టపడాలి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి మళ్ళీ ఇంటికి చేరేంత వరకు మీరు కష్టపడి పనిచేసేదానికి ఒకటి ఆటో ఫైనాన్స్ తీయాలి, ఆటో మెయింటెనెన్స్ తీయాలి. అంటే మీరు నడుపుతున్నటువంటి మ్యాక్సీ క్యాబ్ లేకపోతే ఆటో జీప్ ఏదైనా కానివ్వండి, మీరు నడుపుతున్నటువంటి వాహనం దాని మెయింటెనెన్స్ తీయాలి. అలాగే ఈ ఫైనాన్స్ ఏదో తెచ్చుకుంటారో దానికి డబ్బులు తీయాలి. అది కాక ఇంకా పెట్రోల్ లేకపోతే డీజిల్ లేకపోతే గ్యాస్ దేని మీద నడిస్తే దాని మీద దానికి సంబంధించి డబ్బులు పోయించాలి. ఇవన్నీ మిగిలితే ఇన్సూరెన్స్, ఇవన్నీ ఇంకేమైనా మిగిలితే ఇంటికి పట్టుకెళ్తారో లేకపోతే లేదు. మీరు ఇంటికి వెళ్ళేసరికి మీ భార్య పిల్లలు మా నాన్న వస్తారో ఏం తీసుకొస్తారో అని మీ చేతులు కలిసి లేకపోతే మీ భార్య జేబు కలిసి చూస్తే పిల్లలేమో మీ చేతులు కలిసి చూస్తారు, మీరేమో పొట్లం పట్టుకెళ్తారేమో అని. ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళకి పోలీసులు కట్టడానికే డబ్బులు లేవు, ఫైనాన్స్ కట్టడానికి డబ్బులు రావట్లేదు, పెట్రోల్ డీజిల్ వేసుకుందామని డబ్బులు రావట్లేదు. ఇన్ని రకాల ఇబ్బందులతో ఇవాళ మీరేమో నడుస్తూ ఉన్నారు, మీ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఇదేని గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇప్పటికే టోల్ ట్యాక్స్, టోల్ గేట్లు ట్యాక్స్ వేస్తుంది, రోడ్ ట్యాక్స్ వేస్తుంది, గ్రీన్ ట్యాక్స్ వేస్తుంది, ఇన్సూరెన్స్ అని రకరకాల జీవోలు తీసుకొస్తుంది. అది ప్రమాదకరమైనటువంటి ఇబ్బందులు పెడుతుంది. ఇన్ని రకాల ఇబ్బందుల పరిస్థితుల్లో కూడా మీరు ఈ జీవనాన్ని సాగిస్తున్న నేపథ్యంలో ఇంకా ఈ గవర్నమెంట్కి ఆకలి తీరలేదు. ఇప్పుడున్న గవర్నమెంట్ స్త్రీ శక్తి అని మహిళల మీద ప్రేమ వరకపోసింది, మహిళల ఓట్ల కోసం ఏదో స్త్రీ శక్తి పెట్టింది. ఓకే, మంచిది, దాన్ని మనం కాదన్నాం. కానీ ఇదే వాహనాల పైన ఆధారపడి బతుకుతున్నటువంటి డ్రైవర్ మోటార్ రంగ కార్మికులకి గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఉచిత బస్సులు వేసింది. ఉచిత బస్సుల వల్ల ఇవాళ చాలా ఉపాధి కోల్పోయారు. ఇక్కడ విజయనగరంలో మనం ఇంకా కొంత ఏంటంటే మ్యాక్సీ క్యాబ్లో అయితే మాత్రం పూర్తిగా నష్టపోయారు. ట్యాక్సీలు నడుపుతున్న నష్టపోయారు, జీప్ నడుపుతున్న నష్టపోయారు. కొంత ఆటో పరిస్థితి ఏంటంటే లోకల్గా ఇవి లోకల్ బస్సులు లేవు, లోకల్ సిటీలు లేవు కాబట్టి కొంతలో కొంత ఆటో కొంత అంటే మీ పైన కొంత మెరుగు. కానీ ఇవాళ ప్రభుత్వం ఏం చేస్తుందంటే రానున్న కాలంలో కరెంటు బస్సులు కొంటుంది. ఆర్టీసీ ఏం చేస్తుందంటే ఆర్టీసీ కొనడం లేదు. ఇప్పటికే ఆర్టీసీ అద్దె బస్సుల్లో నడుపుతుంది, ప్రైవేట్ రంగానికి అప్పచెప్పేస్తుంది ఆర్టీసీని. రాబోయే తరుణంలో ఆర్టీసీలో వచ్చిన డబ్బులేమో గవర్నమెంట్ వేరే పద్ధతుల్లో వాడుతుంది. ఆర్టీసీ దగ్గర డబ్బులు లేవు అని చెప్పి కరెంటు బస్సులు నడుపుతుంది. కరెంటు బస్సులు కొనుగోలు ఒక ప్రైవేట్ వ్యక్తి చేతుల్లో పెడుతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇవాళ విజయనగరం టౌన్ మున్సిపాలిటీ ఇప్పుడు ఏమైపోయింది? కార్పొరేషన్ అయిపోయింది. విజయనగరం కార్పొరేషన్ ఎక్కడికి వెళ్ళిపోయింది? విస్తరించబోతుంది. ఇంకా విస్తరించిపోయేసరికి మొన్న విశాఖపట్నం ఇలాంటి ప్రాంతాల్లో ఏ విధంగా అయితే సిటీ బస్సులు వచ్చాయో టౌన్లో కూడా సిటీ బస్సులు వేయాలనేటువంటి ఆలోచనతో ఇవాళ ప్రభుత్వాలు ఆలోచన చేస్తుంది. రేపు పొద్దున టౌన్లో కూడా సిటీ బస్సులు వచ్చాయనుకోండి, ప్రైవేట్ వాళ్ళు కరెంటు బస్సులు వచ్చిన తర్వాత ఇదే ప్రైవేట్ వాళ్ళతో టౌన్లో సిటీ బస్సులు నడుపుతారు. అప్పుడు ఆటోల పరిస్థితి ఏంటి? మీ పరిస్థితి ఏంటి? మీరందరూ ఏమైపోవాలి అంటే గవర్నమెంట్ ఈవేళ ఆటో డ్రైవర్ త్యాగానికి ఈవేళ మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆటో డ్రైవర్ కానీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్ కానీ, ట్యాక్సీ డ్రైవర్ కానీ, జీప్ డ్రైవర్ జీవితం ఏ వాహనం నడిపినా కానివ్వండి, ఇంటి దగ్గర స్టార్ట్ అయితే మళ్ళీ ఆ గమ్యాన్ని చేర్చుకునేంత వరకు కూడా చేరవేసే ఆ ప్రయాణికుల్ని చేరవేయడానికి నిజంగా ఆయన చేస్తున్నటువంటి త్యాగం, మీరు చేస్తున్నటువంటి కష్టం, ఆ త్యాగానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మీరు ఎదురుగా వస్తున్నటువంటి వాహనాన్ని, ట్రాఫిక్ని, ఇన్ని రకాలు మిమ్మల్ని నమ్ముకొని మీ వాహనాల్లో ఎక్కినటువంటి ప్రయాణికుల్ని గమ్యాన్ని చేర్చడానికి మీకు ఎన్ని కష్టాలున్నా, మీకు ఎన్ని ఒడిదుడుకులున్నా ఆ ప్రయాణికుల్ని సురక్షితంగా, క్షేమంగా ప్రయాణికుల్ని గమ్యాన్ని చేరుస్తున్నారు. ఇంత కష్టపడి పనిచేస్తున్నటువంటి మీకు ఇవాళ గవర్నమెంట్ మీకు ఏం చేస్తుంది? కొత్త చట్టాలు తీసుకొచ్చి అనేక రకాల ఆర్థిక దాడులు చేస్తుంది. గవర్నమెంట్ అధికారం కోసం కొత్తగా గవర్నమెంట్ ఏర్పాటు చేయాలి. అధికారం కోసం మాత్రం ఇవాళ ప్రభుత్వాలు ఎవరికైతే కానివ్వండి, ఏ పార్టీ అయితే